మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్తే. నా పేరు ఎంవిడి ప్రసాద్, న్యాయవాది. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏదైతే ఉందంటే అది సమాజంలో సాధారణంగా నేరాలు జరిగినప్పుడు ఎవరైతే ఆ నేరాలలో బాధితులు ఉంటారో వారు సాధారణంగా మొట్టమొదటిగా పోలీసు వారికి ఫిర్యాదు చేయడానికి వారు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఈ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో పోలీసు వారు ఆ ఫిర్యాదుదారు పట్ల సరిగ్గా స్పందించకుండా, అదేవిధంగా ఆ ఫిర్యాదును స్వీకరించకుండా, ఒకవేళ స్వీకరించినప్పటికీ కూడా ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలని పరిశీలించి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోకుండా ఉన్న సందర్భాలు మనకి చాలా చూస్తూ ఉంటాము. ఇవి చిన్న చితక నేరాల్లో అయితే ఉపేక్షించవచ్చేమో కానీ చాలా ప్రమాదకరమైనటువంటి తీవ్రమైన నేరాల్లో కూడా ఒక్కొక్కసారి పోలీసులు నిరాసక్తత మరియు ఉదాసీనత చూపడం మనం కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ అంశానికి సంబంధించి పోలీసు వారు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఫిర్యాదుదారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన లేదా ఇచ్చిన ఫిర్యాదు మీద సరైన చర్యలు తీసుకోకుండా ఉన్నా ఏం చేయాలి అనే ప్రశ్న చాలామందికి సమాజంలో ఉదయిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నేను మొట్టమొదటగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సాధారణంగా పోలీసులు వ్యవహరించేది నేరాలతో సంబంధం ఉన్నటువంటి నిందితులతోనూ, రెండు ఫిర్యాదుదారులతోనూ. ఇక్కడ మనకి సర్వసాధారణంగా సమాజంలో నిందితులు చూసినట్లయితే పోలీసు వారు ఎవరైనా నిందితులు పోలీస్ స్టేషన్కి పిలిచినా లేకపోతే వారిని అదుపులోకి తీసుకున్నా నిందితులకి మొట్టమొదటగా గుర్తు వచ్చేవారు న్యాయవాదులు. ఎందుకంటే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే లేదా పోలీస్ స్టేషన్కి రమ్మని వారు కబురు పంపినట్లయితే దానికి సరైనటువంటి పరిష్కారం కోసము, లేదా అక్రమ అరెస్టుని తప్పించుకోవడం కోసము, లేదా అరెస్ట్ అయితే దాని నుంచి ఆ బెయిల్ పొందడం కోసము, ఆ కేసు నుంచి రక్షణ పొందడం కోసము, ఆ కేసు చేయించుకోవడం కోసం న్యాయవాదిని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. నిందితులకి ఏ విధంగా అయితే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది న్యాయవాదులు, అదేవిధంగా ఫిర్యాదుదారులకు కూడా మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది న్యాయవాదులు అయి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు న్యాయవాది గుర్తు రావాలి ఫిర్యాదు చేసేటప్పుడు అన్నట్లయితే, సాధారణంగా ఈ యొక్క పోలీసు వారికి ఫిర్యాదు చేసే క్రమంలో కొన్ని అంశాలకు సంబంధించి, ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి కేసుల్లో వరకట్న కేసులు కానీ, లేకపోతే ఆర్థికపరమైన కేసులు కానీ, ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫిర్యాదుదారులే తమ సొంతంగా కనుక ఫిర్యాదు చేసుకున్నట్లయితే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిర్యాదుదారులకి న్యాయపరమైన అంశాలు అంతగా తెలియవు కాబట్టి వాళ్ళు ఏ అంశాలని ఫిర్యాదులో ఉంచాలి అనేటువంటిది తెలియకపోవడం వల్ల అతి ముఖ్యమైన అంశాలను కూడా వాళ్ళు ఫిర్యాదులో విస్మరించడం జరుగుతుంది. అదే సమయంలో ఆ ఫిర్యాదులో అనేక అనవసర విషయాలతోటి ఆ ఫిర్యాదుని రూపొందించి దాన్ని రేపొద్దున్న కోర్టులో నిలబడకుండా చేసుకునే ప్రమాదం కూడా ఫిర్యాదుదారులకు ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా పోలీసు వారికి ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు ఏ విషయం ఏదైనా సరే, అది ఎంత తీవ్రమైన విషయమైనా చిన్న విషయమైనా సరే, ఫిర్యాదుదారికి గుర్తుకు రావాల్సింది న్యాయవాది. ఆ న్యాయవాది అని ఈ ప్రాథమిక విషయాన్ని గుర్తించుకుని మనకి తెలిసినటువంటి, లేదంటే చక్కటి పేరు ప్రఖ్యాతులు ఉన్న సమర్థవంతులైన న్యాయవాదులుగా ఉన్న వారిని సంప్రదించి ఫిర్యాదుని తయారు చేయించుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కేసు పూర్వాపరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఆ న్యాయవాది గారు ఏం చేస్తారంటే ఈ అంశాలని ఫిర్యాదులో ఉంచాలి, ఈ అంశాలు ఉంచకూడదు, ఎంత క్లుప్తంగా ఆ ఫిర్యాదు సమర్థవంతంగా తయారు చేయాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ ఫిర్యాదుని సమర్థవంతంగా చేసి పోలీసు వారికి అందజేసే విధంగా ఈ ఫిర్యాదుదారికి అందజేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఫిర్యాదుదారి పట్ల పోలీసులు నిరాసక్తంగా కానీ అనుచితంగానే ప్రవర్తిస్తే ఏం చేయాలనేది కూడా ఆ న్యాయవాదులే ఆ యొక్క పరిష్కారాన్ని చూపడం జరుగుతుంది. సాధారణంగా ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదుని పోలీసు వారు స్వీకరించినప్పుడు చట్టం ఏం చెబుతుందంటే, ఏ ఫిర్యాదు అయితే పోలీసు వారికి ఇస్తున్నామో అదే ఫిర్యాదుని పోలీసు వారు సరిగ్గా గనక దాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అదే ఫిర్యాదుని సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందజేయమని చెప్పేసి మనం చట్టం తెలియజేస్తుంది.
అలాగ అందచేసిన తర్వాత కూడా సరైన చర్యలు తీసుకోకపోతే అప్పుడు ఆ న్యాయవాది ద్వారా న్యాయస్థానంలోనే ఈ ఫిర్యాదుని దాఖలు చేసుకోవచ్చు. ఈ న్యాయస్థానానికి అనేక విశేషమైన అధికారాలు చట్టం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే న్యాయానికి కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చేటప్పుడు పోలీసు వారు సరైన స్పందన లేకపోతే న్యాయవాది ద్వారా చక్కటి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టి ఆ కేసులో న్యాయం పొందే అవకాశాన్ని పొందవలసిందిగా మీ అందరికీ నేను సూచిస్తున్నాను. ఇక రెండో విషయం, ఈ రోజున చూసినట్లయితే చాలా విషయాలలో పోలీసు వారు ఫిర్యాదు అందినప్పటికీ కూడా నిరాసక్తంగా ఉండే సందర్భాలు కొన్ని విషయాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం జరుగుతుంది, లేకపోతే అనేక విపరిమాణాలు వారికి దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు వారు కనుక సరైన చర్యలు తీసుకోకుండా ఉంటే చట్టం ఏం చెబుతుంది అనేది మనం పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో పోలీసు వారు వహించే నిర్లక్ష్యం పట్ల చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఉదాహరణకు చూసినట్లయితే నిర్భయ చట్టం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013లో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది మహిళలకు రక్షణగా. ఈ విషయంలో మహిళల పట్ల జరిగేటువంటి నేరాలను కనుక పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే ఆ విషయాల్ని పోలీసు వారు పట్టించుకోకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక సోదరుని మీద జరిగినటువంటి ఒక అత్యాచార ప్రయత్నం కానీ, లేకపోతే ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే బాలికలను కిడ్నాప్ చేయడం కానీ, లేకపోతే అత్యాచారం చేయడం కానీ, ఇలాంటి సంబంధించినటువంటి నేరాలు పోలీసు వారికి ఫిర్యాదు చేసినప్పుడు వారు కనుక దాని మీద సరైన చర్య తీసుకోకపోతే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 నిర్భయ యాక్ట్లో 166A అంటే ఇండియన్ పెనల్ కోడ్లో 166A అనేటువంటి ఒక సెక్షన్ చేసి దాని ప్రకారము ఇలాంటి మహిళల పట్ల జరిగే అకృత్యాలు, అత్యాచారాల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి విధిని సక్రమంగా నిర్వహించకపోతే వారు కూడా నేరస్తులే అనేటువంటి ఒక చట్టాన్ని ఒక సెక్షన్ని పొందుపరచడం జరిగింది. ఈ విధంగా పోలీసులు మహిళల పట్ల జరిగే అత్యాచారాలు, వేధింపులు, అలాగే కిడ్నాపులు లాంటి కేసులు ఫిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు సక్రమంగా వ్యవహరించకపోతే ఇందాక చెప్పుకున్న 166A ఐపీసీ ప్రకారము వారు కూడా నేరస్తులయ్యి జైలు పాలవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసులు వ్యవహరించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు గుర్తుంచుకోవాలి. రెండో విషయం, ఒక చట్టము, ప్రత్యేకమైన చట్టం ఏంటంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మీద జరిగేటువంటి అత్యాచారాల నిరోధక చట్టంలో సెక్షన్ 4 ప్రకారము ఎవరైతే ఈ అత్యాచారాలని పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే వారు సక్రమంగా వ్యవహరించదో అప్పుడు కూడా పోలీసు వారు నేరం చేసినట్టుగా ఆ సెక్షన్ తెలియజేస్తుంది. దాన్ని బట్టి వారు సరిగ్గా ఫిర్యాదుదారు పట్ల వ్యవహరించకపోతే వారు కూడా నిందితులయ్యే అవకాశం ఉంటుంది, పోలీసు వారు కూడా. అలాగే ఇంకొక ముఖ్యమైన చట్టం పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే చిన్నపిల్లల మీద జరిగే లైంగికపరమైనటువంటి అత్యాచారాల చట్టంలో చూసినట్లయితే సెక్షన్ 21 ప్రకారము పోలీసులు సరిగా విధి నిర్వహించకుండా ఉన్నట్లయితే కనుక, ఫిర్యాదులు అది సరిగ్గా నమోదు చేయకుండా ఉన్నట్లయితే కనుక దాంట్లో కూడా పోలీసు వారిని బాధ్యులు చేసి శిక్షించే యొక్క సెక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన రక్షణ చట్టాలు ఏది చేసినప్పటికీ కూడా పోలీసులు ఫిర్యాదుల పట్ల ఉదాసీనత వ్యవహరిస్తే, వారి నిర్లక్ష్యం వ్యవహరిస్తే చట్టం చాలా వారిని కూడా శిక్షిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాలు ప్రజలు తెలుసుకొని వ్యవహరించినట్లయితే, న్యాయ సహాయం పొందినట్లయితే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా కానీ, లేకపోతే ఫిర్యాదుదారుల్ని బెదిరించే ధోరణితో కానీ వ్యవహరించి నిందితుల పట్ల సరైన చర్య తీసుకోపోయినట్లయితే పోలీసులు కూడా ఇప్పుడున్న చట్టాల ప్రకారము నిందితులయ్యి వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ సామాన్య ప్రజలు గుర్తించి ఫిర్యాదులు ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను.